హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? నేను గీతాని మాట్లాడుతున్నా. మసాలా పొడి చేస్తున్నాను. ఇలాగా ధనియాలు వేపాలి. ధనియాలు బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపాలి. వేపిన తర్వాత అప్పుడు ఒక బౌల్లోకి తీసేయాలన్నమాట. తీసిన తర్వాత ఇందులోని యాలకులు, ఇగో యాలకులు యాలకులు దాల్చిన చెక్క కాదు, దాల్చిన చెక్క ఇది. దాల్చిన చెక్క, పువ్వు, లవంగిలు, జీలకర్ర వాము వేసినా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కలిపి మిక్సీ చేయాలి. కొంచెం వేపాలన్నమాట. ఇలాగ ధనియాలు వేపాలి బాగా. వేసేసిన తర్వాత అవి కూడా వేపాలి. వేపేసి మిక్సీ చేయాలన్నమాట. మిక్సీ చేస్తే మీరు కాయగూరలైనా పొడి వేసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు దాంట్లోనైనా పొడి వేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ ఉండేవనుకోండి, మసాలా రుబ్బాలు బద్ధకం వస్తుంది ఎవరికైనా. బద్ధకం వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఈ పొడి కొంచెం వేసేస్తే చాలా టేస్ట్ వస్తుంది. బిర్యానీలో కూడా వేసుకోవచ్చు. ఇది వేసుకుంటే మీకు టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. ఇలాగ బ్రౌన్ కలర్ రావాలి. ఇది తీసేస్తాను. తీసాక అప్పుడు యాలకులు, లవంగిలు, దాల్చిన చెక్క అన్నీ మిక్సీ చేసి పౌడర్ చేయాలన్నమాట. దాన్ని కూడా వేపాలన్నమాట. వేపిన తర్వాత అప్పుడు హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? నేను గీతాని మాట్లాడుతున్నా. ఇక యాలకులు ఇవన్నీ మసాలా దినుసులు అన్నమాట. వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. మసాలా పొడి కూడా వేయాలి. అంటే అది ఆకు మాట. ఆకు వేస్తే మసాలా ఆకు నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. ఇది బ్రౌన్ కలర్లోనే వేపాలన్నమాట. దీంట్లోనే కళాయిలోని వేపిన తర్వాత అప్పుడు మసాలా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకుంటే మీకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చికెన్లో ఇంత గొద్దు మీరు స్పూన్తో వేసుకుంటే చాలు. ఇంత వేసుకుంటే 1/2 కేజీ కూరకి, కేజీ కూరకి అయితే కొంచెం గరిటెడు వేయాలి. వేస్తే చాలా టేస్ట్ వస్తుంది పొడి మాట. ఇవన్నీ కొంచెం వేగాలి. వేగిన తర్వాత అప్పుడు టేస్ట్ బాగుంటుంది అన్నమాట మీకు. హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? నేను గీతాని మాట్లాడుతున్నాను. నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీరు ఎలాగుందో ఏంటనేది కామెంట్స్ పెడితే నాకు తెలుస్తుంది కదా నేను చేసింది ఏంటనేది. నాకు కూడా లైక్ కూడా చెయ్యండి. దీన్ని బ్రౌన్ కలర్ వరకు వేపాలన్నమాట. కొంచెం బాగా వేపితే మసాలా మంచి ఘాటు వస్తుంది, వాసన బాగుంటుంది అన్నమాట. కొంతమంది ఏంటంటే బియ్యం కూడా వేస్తారు. ఇందులోని బియ్యం వేసి కొంచెం వేపేసి ఆ పొడిలోని వేస్తారు. చిక్కదనం వస్తుంది బియ్యం వేస్తే. ఇలా మసాలా పొడి ఆడించుకున్నట్టు పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, ఆ టైం కాయగూరలో కూడా కొంచెం మీరు పొడి వేసుకున్నారంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇది గీతా వంక యూట్యూబ్ ఛానల్ నాది. హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? నేను గీతాని మాట్లాడుతున్నా. నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీరు ఇది మసాలా పొడి చేసాక మీకు చూపిస్తాను. అలాగా షార్ట్లో కూడా పెట్టాను, చూడండి. చూసి నాకు లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి మీరందరూ. ఇప్పుడైతే నాకు 8 lakhs వ్యూస్ వచ్చారండి. సబ్స్క్రైబ్ మాత్రం 1500, 1500. మీరు చేస్తుంటే కదా నాకు సబ్స్క్రైబర్స్ వస్తుంటే లైక్ చేయాలి, షేర్ చేయాలి. మీరు చేస్తే కదా నేను వీడియోస్ పెట్టడానికి అవుతుంది మీకు. లేకపోతే ఎలాగవుతుంది చెప్పండి? మీరు నా ఫ్రెండ్స్ కదా, మీరందరే నాకు ఫ్రెండ్స్, ఇంకెవరు లేరు నాకు. ఇలా వేగిన తర్వాత దీన్ని ఇప్పుడు మిక్సీ చేయాలన్నమాట. మిక్సీ చేసిన తర్వాత మీరు పొడి మీకు చూపిస్తాను ఎలా చేసాను. మిక్సీ చేసాక మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. ఇక ఇలాగ పొడి వేపియాలన్నమాట. బాగా వేపేసి మిక్సీలో వేసేస్తే మీకు బాగుంటుంది కూడా టేస్ట్. చికెన్లో, మటన్లో, తలకాయ కూరలోని, మరి ఇది తలకాయ కూరలోని, మటన్లో, చికెన్లో, ఫిష్ ఇగురులో కూడా వేసుకోవచ్చు.
ఇగురులో వేసుకున్న కొంచెం వేపినప్పుడు కొంచెం పౌడర్ జల్లుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. చేపలు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు చేసుకోండి ఇంట్లో. పైన మాత్రం ఎవరు కొనకండి, కొంటే అదంతా కల్తీ. మన ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటుంది. డబ్బులు అయితే ఒకసారి చేసుకున్నాం అనుకో, నెల 2 నెలలు వస్తుంది మన మసాలా పొడి మట. ఇక ధనియాలు ఇలాగ వేపాను, ఇలాగ వేపితే బాగా వచ్చింది. ఇప్పుడు ఆ 2 మిక్స్ చేసేస్తాను అనమాట. దీన్ని మిక్స్ చేసి మీకు పొడి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక వేగిపోయి బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మిక్సీ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.